తప్పు ఎవరు చేసినా ఉపేక్షించమని చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందంటూ హెచ్చరించారు ఏపీ మంత్రి పొంగూరు నారాయణ. నెల్లూరులో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కాలేజీలకు నోటీసులు ఇవ్వడంపై జరుగుతున్న రాద్ధాంతంపై మంత్రి హాట్ కామెంట్ చేశారు. వైసీపీ వీధి నాటకాలను జనం నమ్మరన్న ఆయన నోటీసులు వస్తే రోడ్డెక్కడం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వం వ్యాపారస్తులు, విద్యా సంస్థలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టదని, కక్షపూరితంగా వ్యవహరించదని స్పష్టం చేశారు మంత్రి నారాయణ. నెల్లూరు ఎమ్మెల్సీ ఎవరున్నారో ఆ ఇన్స్టిట్యూషన్స్ మీద దాడులు చేశారని అది ఒక అబాండ వేస్తున్నారు. నేను క్లారిటీగా చెప్తున్నాను. నేను మంత్రిని ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రిని. నిన్న భీమవరంలో మా ఇన్స్టిట్యూషన్కి నోటీస్ ఇచ్చారని యాక్చువల్ టీవీలో వచ్చిందని నాకు గంటా శ్రీనివాస్ గారు ఫోన్ చేసి చెప్పారు. గంటా శ్రీనివాస్ గారు మా వెంకుడు ఫోన్ చేసి ఏంది అని అడిగారు. అప్పుడు దాకా నాకే తెలియదు. ఎందుకంటే వాళ్ళ పని ప్రభుత్వం ఏం చేస్తుందో అది చేసుకుంటుంది. నేను మంత్రినే కూడా నా సొంత ఇన్స్టిట్యూషన్, మా పిల్లలు నడుపుతున్న ఇన్స్టిట్యూషన్స్ ఉన్నా ఆడేం జరుగుతుందో నేను పట్టించుకోవటంలా. చట్టం దాని పని చేస్తుంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్స్టిట్యూషన్ పాటించాలా. అదేవిధంగా వాళ్ళు అధికారులు నోటీసులు ఇచ్చి చేసిన దానికి నారాయణ సారు ఇంకో ఆయన లేదా ఎడ్యుకేషన్ మినిస్టర్ చేశారు. ఏంది ఇది? దానికి ఎమ్మెల్సీలు అందరూ తీసుకురావటం, దానికి ఒక ధర్నా చేసి హైప్ కావాలనుకోవటం, అట్ట అనుకుంటే నేను ఎన్నో చేసి ఉండాలి. నెల్లూరు ఎమ్మెల్సీ ఎవరున్నారో ఆ ఇన్స్టిట్యూషన్స్ మీద దాడులు చేశారని అది ఒక అబాండ వేస్తున్నారు. నేను క్లారిటీగా చెప్తున్నాను. నేను మంత్రిని ఈరోజు రాష్ట్రంలో